హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి పాలు యూస్ చేసి టేస్టీగా బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కొబ్బరి పాలండి. 2 కోకోనట్స్ తీసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాల్సి ఉంటుందండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా పసుపు, ఇంకా రాత్రంతా నానబెట్టుకున్న బఠానీలు ఇలా సోక్ చేసుకోండి వాటర్లో. ఇంకా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న మిర్చి, పొటాటోస్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇంకా పుదీనా అంటే మింట్, ఇంకా మిల్ మేకర్ ఇది కూడా నానబెట్టుకున్నానండి. హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇది కొత్తిమీర ఈ విధంగా చిన్ని చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా రాక్ సాల్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసానండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ స్లైసెస్, ఆనియన్స్ ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఇలానే బాగుంటుంది మనకి బిర్యానీకి. ఇంకా మసాలా కావాల్సిన దినుసులండి. 3 దాల్చిన చెక్కలు తీసుకున్నాను. ఇంకా 3 లవంగాలు, ఇలా 4 నుంచి 5 బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇప్పుడు నేను మీకు కొబ్బరి పాలు చూపిస్తానండి. ఇందాక ఇలా మిక్సీ పట్టుకోమని చెప్పాను కదా, ఈ విధంగా మనకి మిల్క్ అనేది తయారవుతుందండి. నేను రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం కుకింగ్ జోన్లో పెట్టుకుందాము. ముందుగా ఆయిల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా కొంచెం హీట్ ఎక్కనివ్వండి, దాని తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మసాలా దినుసులు పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాము. ఫస్ట్ లీవ్స్ వేయకుండా మిగతావన్నీ ఇందులో వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా పువ్వు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ తీసుకుందాము. ఇదే విధంగా ఆనియన్స్ కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ కోకోనట్ మిల్క్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుందండి. చాలా మంచిది ఇది మన హెల్త్కి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకుందాం. ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పొటాటో, ఇలా ముందుగా స్లైసెస్ చేసుకున్న పొటాటోస్ తీసుకొని మళ్ళీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఒకదాని తర్వాత ఒక వెజిటేబుల్స్ వేసుకోండి, మీరు కట్ చేసి పెట్టుకున్నవన్నీ. ఇప్పుడు క్యారెట్, మీరు నార్మల్ బిర్యానీ చేసుకునేలాగానే ఉంటుందండి ఇందులో, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు బఠానీ, రాత్రంతా నానబెట్టుకున్న బఠానీ అండి. ఇది తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి. ముందుగా నానబెట్టుకోండి, అప్పటికప్పుడు ఏది చేయొద్దు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిఫర్ చేస్తున్నానండి. ఇందులో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా అవి యూస్ చేయొచ్చు. కరివేపాకు ఈ విధంగా 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని వేసుకోండి. మిల్ మేకర్ ఇవి కూడా అంతేనండి, వేడి నీళ్ళల్లో నానబెట్టిన మిల్ మేకర్ ఇవి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పుదీనా అంటే మింట్. మనకి పుదీనా ఎక్కువ తినడం ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ తినడమే ప్రిఫర్ చేస్తాను, సో పుదీనా ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న కోకోనట్ మిల్క్ ఇందులో వేసుకుందాము. జనరల్గా 1 కేజీ రైస్కి 2 కోకోనట్స్ పడతాయండి. మీకు కొబ్బరి పాలు తక్కువ అయినట్లయితే మీరు కొంచెం వాటర్ కూడా దానికి యాడ్ చేసుకోవచ్చండి. చిక్కగా ఉంటేనే ఇది జనరల్గా బాగుంటుందండి. ఈ విధంగా మనం 1.5 స్పూన్ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి ఇందులో నేను. ఇంకా లైట్గా పసుపు, బిర్యానీ ఆకులు 4 to 5 బిర్యానీ ఆకులు వేసానండి. కొత్తిమీర, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ విధంగా జల్లుకుందాము. మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చండి, ఇందాక చెప్పినట్లే. మళ్ళీ పుదీనా కూడా వేస్తున్నాను నేను. ఈ విధంగా వేసుకోండి. మన స్కిన్కి చాలా మంచిదండి కోకోనట్ మిల్క్ అనేది. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి ఉంచుదామండి. కొంచెం సేపు అయ్యాక చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. లైట్గా మిక్స్ చేసుకోండి కొంచెం సేపు అయిన తర్వాత. ఇలా మీరు ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
మళ్ళీ మీకు ఎగస్ట్రా ఏం కావాలన్నా మీరు పైన ఇలా టాపింగ్స్ లాగా చేసుకోవచ్చండి. నేను కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేస్తున్నాను. అండ్ నెయ్యి కూడా ఈ ప్లేస్లో మీరు వేసుకోవచ్చండి. ఈ విధంగా కలపండి ఒకసారి మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా. ఇప్పుడు లైట్గా ఆయిల్ దానిపైన వేస్తున్నానండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి ఇదే విధంగా. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో మనం చూద్దామండి. చూడండి, కలుపుకొని చూద్దాము ఈ విధంగా. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఏంటంటే కోకోనట్ మాత్రమే. ఇందులోకి మనం కాంబినేషన్ రాయితా అంటే పెరుగు చట్నీ, ఇంకా పొటాటో కర్రీ అండ్ బీన్స్ కర్రీ నేను పెట్టుకున్నానండి కాంబినేషన్గా. మీరు కాజు టమాటర్ ఇలాంటి ఏ కర్రీస్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి.